కాపు కాక ముద్రగడ లేఖ అంబటి ఇంటిపై దాడి కొత్త టర్న్ తీసుకుంది. కాపు నేతలపై టీడీపీ పగబట్టిందని వైసీపీలోని కాపు నేతలు ఆరోపిస్తుంటే ఇష్టమున్నట్లు మాట్లాడి తర్వాత కులాన్ని అడ్డుపెట్టుకుంటే దానికి ఏ కులము ఒప్పుకోదంటూ కౌంటర్ ఇచ్చారు కూటమి నేతలు. వైసీపీ నేత అంబటి రాంబాబు కాపు కాబట్టే ఆయనపై చంద్రబాబు పగబట్టారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు మంత్రి లోకేష్ కు బహిరంగ లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం ప్రభుత్వం కాపులను టార్గెట్ చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఎమర్జెన్సీ విధించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాపు సామాజిక వర్గం కోపంగా ఉన్నప్పటికీ పవన్ పై ఉన్న ప్రేమతోనే కూటమికి మద్దతు ఇచ్చిందన్నారు ముద్రగడ. చంద్రబాబుకు అంత కోపముంటే కాపు కులాన్ని రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించేయండి అంటూ ఘాటు లేఖ రాశారు ముద్రగడ పద్మనాభం. ముద్రగడ లేఖకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. మీకు అవసరమైనప్పుడే కులం గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు. పవన్ కుటుంబాన్ని దూషించినప్పుడు మీకు కులం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. కిర్లంపూడిలో మీకు గవర సామాజిక వర్గం అండగా నిలిచిందన్న వెంకన్న ఆ వర్గానికి చెందిన తనపై దాడి జరిగినప్పుడు ముద్రగడ ఎందుకు స్పందించలేదన్నారు. వైసీపీ నేతల బూతులను పద్మనాభరెడ్డి సమర్థిస్తారా అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. కాపు నేతలపై టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు వైసీపీ నేతలు. ఆ రోజు 1988లో ఆ రోజు ప్రతిపక్షంగా వంగవీటి మోహనరంగ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఆ రోజు విజయవాడ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఎదురిచ్చేటువంటి కార్యక్రమం చేస్తే పేద ప్రజల కోసం ఆ రోజు దీక్ష చేస్తే ఆ దీక్షలో వారిని హత్య చేసినటువంటి ఘటన నేటికి కూడా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు. కరెక్ట్గా 10 సంవత్సరాలు అయింది. 2016 జనవరి 31వ తారీఖున ఇదే ముద్రగడ పద్మనాభం గారు తుని సంఘటన జరిగి నేటికి 10 సంవత్సరాలు. ఆ రోజు ప్రభుత్వాన్ని నిలదీసి ఒక ప్రజల్లో ఒక ఉద్యమాన్ని తీసుకుని వస్తే తర్వాత వారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబు గారిని మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని నిలదీస్తూ ఉన్నారని మీరు వారి మీద దాడి చేసి వారిని చంపాలనేటువంటి ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. వంగవీటి రంగాతో అంబటిని పోల్చడమేంటని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. రంగా గారికి అంబటి రాంబాబుకి ఏం పోలుస్తారండి? రంగా గారు ప్రజానాయకుడు, వీళ్ళు చిల్లర నాయకులు. పైగా ఇదొక వ్యక్తిగత సమస్య. ముద్రగడ పద్మనాభంపై తీవ్ర విమర్శలు చేశారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇవాళని పీకిన కాపు నాయకుడు అనే ఒక ప్రమాదకరమైనటువంటి ఉరితాడేసి నిన్ను బయటికి లాగుదామని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే రాజకీయ సమాధినికి ప్రారంభమైంది. మా జిల్లాలోనే ఒక నాయకుడు నేను కాపు నాయకుడిని అని చెప్పి మరి ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి నేను కాపు నాయకుడిని, కాపులను నిద్రిస్తానని చెప్పి జనంలోకి వస్తే జనం మళ్ళీ అతనికి తిరిగి అధికారం ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. అనంతపురంలో టీడీపీ నేత మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్ మురళి వినూత్న నిరసన తెలిపారు. చంద్రబాబుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. మేము కాపు కులంలో పుట్టి చాలా తప్పు, మా కులంలో పుట్టి నువ్వు తప్పు చేశావు కాబట్టి మేము సాటి కులస్తులుగా నిన్ను చెప్పుతో కొట్లాక మా చెప్పులతో మేమే కొట్టుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి బహిష్కరించి సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, రేపు ఇంకోటి మాట్లాడతారు. కాబట్టి రాజకీయంలో ఇలాంటివి ఉండకోకుండా మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంబటి కాపు కాబట్టే టార్గెట్ చేశారని వైసీపీ కాపు నేతలు చెబుతుంటే నోటికొచ్చినట్టు మాట్లాడి కులాన్ని అడ్డం పెట్టుకోవద్దని కూటమిలోని కాపు నేతలు, బీసీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.